హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 7th హిస్టరీకి సంబంధించి చాప్టర్ 9 మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్స్ అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టాపిక్లోకి వెళ్తే రీజనల్ కల్చర్స్ ఎలా తయారవుతున్నాయని దాని గురించి చాప్టర్ మొత్తం ఉంటుంది. సో ఫస్ట్ మనము పీపుల్ని డిస్క్రైబ్ చేయాలంటే జనరల్గా వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి డిస్క్రైబ్ చేస్తాం. లైక్ తమిళియన్ అని, ఒక ఒరియన్ అని, లేదంటే తెలుగు అని, ఇలా వాళ్ళు మాట్లాడే భాషను బట్టి మనం పిలుస్తాం. సో తమిళియన్ అంటే తమిళ్ మాట్లాడేవాళ్ళు, ఒరియన్ అంటే ఒరియా మాట్లాడే భాష. సో వీళ్ళంతా కూడా ఒరిస్సా స్టేట్లోనూ అలాగే తమిళనాడు రీజన్లో నివసిస్తున్న వాళ్ళు, వీళ్ళు రెస్పెక్టివ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళంతా కూడా. సో అలాగే మనము we also tend to associate each region with distinct kinds of foods, clothes, poetry, dance, music and painting. సో ప్రతి రీజన్ కూడా అసోసియేట్ చేస్తాం మనము బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ డిస్టింక్టివ్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్, క్లోత్స్, అక్కడ ఆ రీజన్లో దొరికే ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, పోయిటరీ, డ్యాన్స్ కానీ, మ్యూజిక్ అండ్ పెయింటింగ్ ద్వారా. Sometimes we take these identities for granted, assume that they have existed from time immemorial. సో వీటన్నిటిని ఐడెంటిటీస్ అన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాము, టైమ్ మెమోరియల్ నుంచి ఉన్నాయి కాబట్టి. సో హౌవర్ ద ఫ్రాంటియర్స్ సపరేటింగ్ రీజన్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్. What we understand as regional cultures today are often the product of complex process of intermixing of local traditions with ideas from other parts of subcontinent. సో ఈ చాలా ఫ్రాంటియర్స్ అన్నీ కూడా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్తగా అవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో మనం ఈ అండర్స్టాండ్ చేసుకునే రీజనల్ కల్చర్స్ అన్నీ కూడా కాంప్లెక్స్గా తయారవుతున్నాయి. లోకల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా వెస్ట్రన్ ఐడియాస్ లాంటి అదే సబ్ కాంటినెంట్కి సంబంధించిన కాకుండా వేరే ఐడియాస్తో మిక్స్ అయిపోయి లోకల్ ట్రెడిషన్స్ అన్నీ మిక్స్ అయిపోయి ప్రాసెస్ అంతా కూడా కాంప్లెక్స్గా తయారవుతుంది. అలాగే మనం సమ్ ట్రెడిషన్స్ చూస్తే స్పెసిఫిక్గా కనిపిస్తాయి సమ్ రీజన్స్కి, దాంట్లో సిమిలర్గా ఉంటాయి అక్రాస్ రీజన్స్. కొన్ని ఏమో ఓల్డర్ ప్రాక్టీసెస్ ఉంటాయి పర్టికులర్ ఏరియాలో, బట్ టేక్ ఏ న్యూ ఫామ్ ఇన్ అదర్ రీజన్స్, కొన్ని కొత్త ఫామ్గా తీసుకుంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చెరాస్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మలయాళం చూస్తే, లెట్ us begin by looking at an example of the connection between language and region. సో ఒక లాంగ్వేజ్కి ఆ రీజన్కి మధ్య ఉన్న కనెక్షన్ తెలుసుకుందాం మనం. సో చెరా కింగ్డమ్ ఆఫ్ మహోదయపురం. సో ఇప్పుడున్న కేరళ రీజన్లో చేరా కింగ్డమ్ అనేది ఏర్పడింది అన్నమాట. చేరా కింగ్డమ్ ఆఫ్ మహోదయపురం, ఇది 9th centuryలో ఎస్టాబ్లిష్ చేయింది సౌదర్న్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ పెనిన్సులా. సో పార్ట్ ఆఫ్ ప్రెజెంట్ డే కేరళలో ఈ కింగ్డమ్ అనేది ఏర్పడింది. సో ఇట్ ఈస్ లైక్ దట్ మలయాళం వాస్ స్పోకెన్ ఇన్ దిస్ ఏరియా. ద రూలర్స్ ఇంట్రడ్యూస్డ్ మలయాళం లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ ఇన్ దర్ ఇన్స్క్రిప్షన్స్. సో ఈ ఫస్ట్ టైం ఈ రూలర్స్ ఈ మలయాళం లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేస్తారు, పీపుల్ అందరూ కూడా అదే మాట్లాడతారని. అలాగే స్క్రిప్ట్ కూడా దానికి రాశారనమాట, ఇన్ దర్ ఇన్స్క్రిప్షన్స్లో కూడా మెన్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఇన్ అఫీషియల్ రికార్డ్స్ ఇన్ ద సబ్ కాంటినెంట్. సో ఒక రీజనల్ లాంగ్వేజ్ని అఫీషియల్గా ఒక కింగ్డమ్ అనేది యూజ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట రికార్డ్స్లో. అట్ ద సేమ్ టైమ్ షెరాస్ ఆల్సో డ్రీవ్ అపాన్ సాంస్క్రిటిక్ ట్రెడిషన్స్, ద టెంపుల్ థియేటర్ ఆఫ్ కేరళ. సో టెంపుల్లో థియేటర్ చేస్తారనమాట, అంటే డ్యాన్స్ కానీ దాన్ని మనము నాటకం అంటాము. సో విచ్ ఈ ట్రేస్ టు ది పీరియడ్ బార్డర్ ఫ్రమ్ స్టోరీస్ ఆఫ్ సాంస్క్రిట్ ఎపిక్స్. సో సాంస్క్రిట్ ఎపిక్స్ అయిన మహాభారతం, రామాయణం లాంటి ఎపిక్స్ నుంచి ఈ థియేటర్ ఆఫ్ కేరళ అనేది జరుగుతుందన్నమాట టెంపుల్ ప్రిమిసెస్లో. ద ఫస్ట్ లిటరరీ వర్క్స్ ఇన్ మలయాళం డేటెడ్ టు అబౌట్ ద 12th century వాజ్ డైరెక్ట్లీ ఇంటర్ప్రిటెడ్ టు సాంస్క్రిట్. సో interestingly enough, a 14th century text Lilathriticum dealing with grammar and poets was composed in Manipravalam, literally diamonds and corals, referring to the two languages, Sanskrit and the regional languages. సో చాలా వరకు కూడా 12th century అంతా కూడా లిటరీ వర్క్స్ అన్నీ కూడా సాంస్క్రిట్లోనే ఉండేవి. సాంస్క్రిట్ నుంటే ఎక్స్ట్రా చేసుకునేవారు. కానీ లలాటతిలకం అనేది, సో అంటే దాని మీనింగ్ డైమండ్స్ అండ్ కోరల్స్ అనే మీనింగ్ కంపోజ్ చేసింది మణిప్రవలంలో. సో ఇది 2 లాంగ్వేజెస్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట, రిఫర్ చేస్తుంది. ఒకటి సాంస్క్రిట్, అలాగే రీజనల్ లాంగ్వేజ్ గురించి. సో మనకు పిక్చర్లో కనిపిస్తుంది మలయాళం కంపోజ్ చేసిన అది ఇయర్లీ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ రూలర్స్ అండ్ రీజనల్ రిలీజియస్ ట్రెడిషన్స్ చూస్తే మనకి ద జగన్నాథ కల్ట్.
సో ఫేమస్ జగన్నాథపురి టెంపుల్ ఉంది. సో జగన్నాథ టెంపుల్కి మనకి ఐకాన్స్ ఆఫ్ బలభద్ర, సుభద్ర అండ్ జగన్నాథ ఇలా లీఫ్ మ్యానుస్క్రిప్ట్ పైన ఉన్నట్టు సో ఇవి ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. సో నార్మల్గా స్టాచ్యూస్ అన్నీ కూడా మెటల్స్తో కానీ స్టోన్తో తయారు చేయబడతాయి, కానీ ఇక్కడ విగ్రహాలన్నీ కూడా వుడ్తో తయారు చేస్తారు. సో అది స్పెషాలిటీ, చాలా హ్యూజ్గా ఉంటాయి అన్నీ కూడా వుడ్తో తయారు చేసిన విగ్రహాలు. సో ఇన్ అదర్ రీజన్స్ రీజనల్ కల్చర్స్ గ్రీవ్ అరౌండ్ రిలీజియస్ ట్రెడిషన్. కొన్ని రీజన్స్లోన సబ్ కాంటినెంట్లో రీజనల్ కల్చర్స్ అనేవి బాగా రిలీజియస్ ట్రెడిషన్కి గ్రో అయినాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కల్ట్ ఆఫ్ జగన్నాథ, దట్ మీన్స్ లార్డ్ ఆఫ్ ద వరల్డ్, నేమ్ ఆఫ్ విష్ణు అట్ పూరి, ఒరిస్సా. To date the local tribal people make the wooden images of the deity, which suggests that deity was originally a local god who was later identified with Vishnu. సో జనరల్గా లోకల్ గాడ్గా పిలుస్తారు. సో అయ్యన్నే శ్రీ మహావిష్ణువుగా తర్వాత ఐడెంటిఫై చేశారు. సో ఇన్ ద 12th century వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ ఆఫ్ ద గంగా డైనాసిటీ అనంతవర్మన్ డిసైడెడ్ టు ఎరెక్ట్ టెంపుల్ ఫర్ పురుషోత్తమ జగన్నాథ్ అట్ పూరి. సో అనంతవర్మన్ ఫస్ట్ గంగా డైనాసిటీకి సంబంధించిన ఆయన టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలని సంకల్పించారు. తర్వాత సబ్సిక్వెంట్లీ ఇన్ 2030 కింగ్ అంగ భీమాత్రి డెడికేటెడ్ హిస్ కింగ్డమ్ టు ద డీటీ అండ్ ప్రొక్లైమ్డ్ హిమ్సెల్ఫ్ as the deputy of the god. సో తర్వాత 1230లో ఆయన కింగ్డమ్ని అంగభీమా అనేది సో దేవునికి అర్పించారు. సో ఆయన దేవుని యొక్క డిప్యూటీగా ప్రకటించాడు అనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు కూడా పూరి జగన్నాథ రథయాత్రలో కింగ్ వచ్చేసి బంగారు చీపురుతో అంతా కూడా శుభ్రం చేస్తారు. As the temple gained in importance as a center of pilgrimage, its authority in local, social and political matters also increased. All those who conquered Orissa, such as Mughals, the Marathas and the English East India Company, attempted to gain control over the temple. They felt that this would take their ruler acceptable to local people. సో టెంపుల్ అనేది చాలా ఇంపార్టెన్స్ కలిగినది అనమాట. సో ద కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే కింగ్ యొక్క ప్రాస్పరిటీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో తర్వాత ఫస్ట్ మొఘల్స్ కానీ తర్వాత మరాఠాస్ కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా కూడా టెంపుల్ని కంట్రోల్ చేయడం ద్వారా ద పీపుల్స్ యొక్క యాక్సెప్టెన్స్ని వాళ్ళు జరుగునేవాళ్ళు అన్నమాట. సో జగన్నాథ టెంపుల్ అనేది ఈ ఫ్లాగ్ శ్రీచక్రం చూస్తే శ్రీచక్రం కాదు, ఇది జగన్నాథ చక్రం, సుదర్శన చక్రం ఇది. సో సుదర్శన చక్రం అనేది మనకి టెంపుల్ నుంచి ఎటువైపు చూసినా కానీ మన సైడే ఫేస్ అయి ఉంటుంది. అలాగే ఫ్లాగ్ కూడా డైలీ మారుస్తారు. సో ఎలాంటి వర్షం వచ్చినా కానీ ఫ్లాగ్ని డైలీ చేంజ్ చేస్తారు. సో ఈ జగన్నాథ టెంపుల్ సముద్ర తీరంలో ఉంటుంది, ఒరిస్సా బీచ్ అనేది పక్కన ఉంటుంది. పక్కనంతా కూడా సౌండ్స్ వస్తుంటాయి, ఓషన్ సౌండ్, వేవ్ సౌండ్స్ వస్తుంటాయి. కానీ టెంపుల్ ప్రిమిసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ టెంపుల్ కాంపౌండ్ లోపల మాత్రం ఇది ఎటువంటి సౌండ్స్ రావు అనమాట. ఇవన్నీ స్పెషాలిటీ. అలాగే ఫ్లాగ్ కూడా ఆపోజిట్గా విండికి ఆపోజిట్ సైడ్గా ఎగురుతూ ఉంటుంది అన్నమాట. జనరల్లీ ఫ్లాగ్ అనేది విండ్ ఎటువైపు ఉంటే అటువైపుగా వీస్తూ ఉంటుంది, కానీ ఆపోజిట్ సైడ్ ఇది వీస్తుంది అనమాట. ఇవన్నీ కూడా జగన్నాథ్ టెంపుల్ యొక్క పూరి యొక్క స్పెషాలిటీస్. నెక్స్ట్ ద రాజ్పుత్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ హీరోయిజం చూస్తే మనకి 19th century అంతా కూడా రాజస్థాన్ రీజన్ అంతటిని కూడా రాజ్పుతాన్ అని పిలిచేవాళ్ళు బ్రిటిషర్స్. సో వైల్ దిస్ మే సజెస్ట్ దట్ దిస్ వాజ్ అన్ ఏరియా దట్ వాజ్ ఇన్హాబిటెడ్ మెయిన్లీ బై రాజ్పుత్స్, దిస్ ఓన్లీ పార్ట్లీ ట్రూ. సో అక్కడ రాజ్పుత్స్ మాత్రమే నివసిస్తున్నారని చెప్పి బ్రిటిష్ ఆ పేరు పిలిచాడు, కానీ అది నిజం కాదు. కొంతమంది మాత్రమే రాజ్పుత్స్ అక్కడ ఉన్నారు. దెర్ ఆర్ సెవెరల్ గ్రూప్స్ హు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ రాజ్పుత్స్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా. సో నార్త్ అండ్ సెంట్రల్ ఇండియాలో కూడా చాలా గ్రూప్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా రాజ్పుత్స్గా రికగ్నైజ్ చేసుకున్నారు. దాంట్లో సెవెరల్ పీపుల్స్ ఉన్నారు. దాంట్లో కొంతమంది మాత్రం రాజ్పుత్స్ రాజస్థాన్లో నివసిస్తున్నారు. హౌవర్ రాజ్పుత్స్ ఆర్ ఆఫన్ రికగ్నైజ్డ్ as కంట్రిబ్యూటింగ్ టు డిస్టింక్ట్ కల్చర్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్ యొక్క డిస్టింక్ట్ కల్చర్ని కంట్రిబ్యూట్ చేస్తుంది రాజ్పుత్స్ అని ఉందన్నమాట. సో ప్రిన్స్ రాజ్ సింగ్ ఆఫ్ బికనేర్ పిక్చర్లో కనిపిస్తుంది ఆయన. సో దీస్ కల్చరల్ ట్రెడిషన్స్ వర్ క్లోజ్లీ లింక్డ్ విత్ ద ఐడియాల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ రూరల్స్. From about the 8th century, most of the present-day state of Rajasthan was ruled by various Rajput families. సో పృథ్వీరాజ్ చౌహాన్ కూడా రాజ్పుత్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆయనే. సో రాజస్థాన్ రూలర్ ఆయన కూడా, ఏదైతే మనం చాప్టర్ 2లో డిస్కస్ చేసాం పృథ్వీరాజ్ చౌహాన్ అని.
ఢిల్లీ సుల్తానేట్ చాప్టర్లో ఈయన. సో దీస్ రూలర్స్ చెరిష్డ్ ద ఐడియల్ ఆఫ్ ది hero who fought valiantly, often choosing death on the battlefield rather than face defeat. Stories about Rajput heroes were recorded in poems and songs, which were recited by specially trained minstrels. These preserved the memories of heroes and were expected to inspire others to follow their example. So ordinary people were also extracted by these stories, which often depicted dramatic situations and a range of strong emotions: loyalty, friendship, love, valor, and anger, etc. సో రాజ్పుట్స్ అని కూడా ఒక ఆర్డినరీ పీపుల్ అంతా కూడా ఈ స్టోరీస్ ద్వారా అట్రాక్ట్ అయ్యారు అనమాట. వాళ్ళ హీరోయిక్ స్టోరీస్ అన్నీ కూడా పోయమ్స్, సాంగ్స్లో రిప్రజెంట్ చేసింది రాజ్పుట్స్ గురించి. వాళ్ళ లాయాలిటీ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ, వాల్యూర్ కానీ, యాంగర్ కానీ, కోపం కానీ ఎక్కువగా ఉంటుంది అని డిపిక్ట్ చేశారు అన్నమాట. ఈ స్టోరీస్ అన్నీ కూడా ఆర్డినరీ పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ చేసుకున్నాయి. సో రాజ్పుట్స్ కంటే స్పెషల్ ప్లేస్ ఉందన్నమాట వాళ్ళ థాట్స్లో. Did women find a place within these stories? Sometimes they figure as the causes of conflict, as men fought with another to either win or protect women. సో ఉమెన్ కోసం ఫైట్ చేసినట్టు కాన్ఫ్లిక్ట్స్ ఉమెన్ వల్ల జరిగినాయని, కొంతమంది గెలిచారు, ఓడిపోయారు, అలాగే ఉమెన్ని గెలవడానికి అలాగే ప్రొటెక్ట్ చేయడానికి కూడా యుద్ధాలు చేశారని. అలాగే ఉమెన్ ఆర్ ఆల్సో డిపిక్టెడ్ as following their heroic husbands in both life and death. సో కొంతమంది ఉమెన్ చనిపోయిన తర్వాత కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. దెర్ ఆర్ స్టోరీస్ అబౌట్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ అండ్ ఇమ్మోలేషన్ ఆఫ్ ద వీడియోస్ ఆన్ ద ఫ్రంట్ ప్రే ఆఫ్ దేర్ హస్బెండ్స్. సో దోస్ who followed the heroic ideal often had to pay for it with their lives. సో సతీ సహగమనం కూడా ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఉమెన్కి కూడా రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ బియాండ్ రీజనల్ ఫ్రాంటీస్ చూస్తే మనకి కథక్ ఒక స్టోరీ చూస్తే, ఇఫ్ హీరోయిక్ ట్రెడిషన్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, ద సేమ్ ఈజ్ ట్రూ ఫర్ డ్యాన్స్. సో డిఫరెంట్ రీజన్స్లో మనకి డిఫరెంట్ ఫార్మ్స్లో హీరోయిక్ లైక్ ట్రెడిషన్స్ అనేవి ఉన్నాయి, హీరోయిక్ ట్రెడిషన్స్. సో దాంట్లో భాగంగానే డ్యాన్స్ ఫామ్ కూడా కథక్. ఈ కథక్ అనేది సెవరల్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియాతో కూడా అసోసియేట్ అయింది. సో కథక్ డెరైవ్ చేసేది కథ అనే మీనింగ్తో, యూజ్డ్ ఇన్ సంస్క్రిట్ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఫర్ స్టోరీ. సో ద కథక్స్ వర్ ఒరిజినలీ ఏ క్యాస్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ ఇన్ టెంపుల్స్ ఆఫ్ నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియాలో స్టోరీ చెప్పే ఒక క్యాస్ట్ని కథక్స్ అని అంటారనమాట. హూ ఎంబలిష్డ్ దట్ పర్ఫార్మెన్స్ విత్ గెస్చర్స్ అండ్ సాంగ్స్. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నిటిని కూడా గెస్చర్స్తో, సాంగ్స్తో చెప్పేవాళ్ళు. Kathak began evolving into a distinct mode of dance in the 15th and 16th centuries with the spread of Bhakti movement. So the legends of Radha Krishna were enacted in folk plays called Rasa Leela, which combined folk dance with the basic gesture of Kathak storytellers. సో 15th-16th సెంచరీలో కూడా ఈ కథక్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగానే భక్తి మూమెంట్లో స్ప్రెడ్ అయిన తర్వాత సో రాధాకృష్ణుల యొక్క వాళ్ళ లవ్ స్టోరీస్ ప్లే చేయడం కానీ ఫోక్ ప్లేస్, దాన్ని రాసలీల అంటారు. సో అలాగా ఫోక్ డ్యాన్స్ అనేది బేసిక్ గెస్చర్తో కథక్ స్టోరీ టెల్లర్స్ అంతా కూడా వేసేవాళ్ళు అనమాట టెంపుల్ ప్రెమిసెస్లో. Under the Mughal emperors and their nobles, Kathak was performed in the court where it acquired its present features and developed into a form of dance with a distinct result. సో మొఘల్ ఎంపరర్ వాళ్ళ రాజ్యంలో కూడా కోర్టులో ఈ డ్యాన్స్ అనేది వేసేవాళ్ళు. ఈ విధంగా ప్రెజెంట్ డే కథక్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది. సో సబ్సిక్వెంట్లీ డెవలప్ ఇంటూ 2 ట్రెడిషన్స్ ఆఫ్ ఘరానాస్ వర్ ఇన్ కోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, అదర్ ఇన్ లక్నో. సో ఈ విధంగా డెవలప్ అయితే వచ్చింది 2 డిస్టింక్ట్ ఫార్మ్స్గా. సో దాన్ని ఘరానాస్ అంటారు. సో ఒకటి రాజస్థాన్లోను, ఇంకోటి లక్నోను ఇలా డెవలప్ అయింది. సో అండర్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ వజీద్ అలీ షా, ద లాస్ట్ నవాబ్ ఆఫ్ అవధ్, ఇట్ grew into a major art form. By third quarter of the 19th century, it was firmly entrenched as a dance from not only in these regions but in adjoining areas of present-day Punjab, Haryana, Jammu and Kashmir, Bihar and Madhya Pradesh. సో ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది లక్ష్మణ టెంపుల్ ఖజురాహోలో డ్యాన్స్ క్లాస్ ఏ విధంగా ఉందని కథక్ వాళ్ళ క్లాస్ నుంచి. సో మనకి వజీద్ అలీ షా అలాగే లాస్ట్ నవాబ్ ఆఫ్ అవధ్ వీళ్ళంతా కూడా మేజర్ ఆర్ట్ ఫామ్గా కథక్ అనేది గ్రో అయింది. సో థర్డ్ క్వార్టర్ ఆఫ్ 19th century వచ్చే లోపలే డ్యాన్స్ ఫామ్ నాట్ ఓన్లీ ఇన్ దీస్ 2 రీజన్స్లోనే కాకుండా ఎక్కడైతే లక్నో రాజస్థాన్ రీజన్స్లోనే కాకుండా మిగతా రీజన్స్ కూడా
లైక్ ప్రజెంట్ డే పంజాబ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్కి కూడా ఇది రీచ్ అయింది. ఎంఫసిస్ వాజ్ లేడ్ ఆన్ ఇంట్రికేట్ అండ్ ర్యాపిడ్ ఫుట్ వర్క్, ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ స్టోరీస్. So Kathak, like several other cultural practices, was viewed with a disfavor by most British administrators in the 19th and 12th centuries. So however, it survived and continued to be performed by courtesans and was recognized as one of the 6 classical forms of the dance in the country after independence. So 6 classical forms లో ఒకటిగా రికగ్నైజ్ చేశారు అన్నమాట. బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ మాత్రం కథక్ అంటే డిస్ఫేవర్గానే ఉండరు. తర్వాత దీన్ని మన ఇండియాలో ఉన్న 6 క్లాసికల్ ఫామ్స్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫామ్గా ఉంది. సో కథక్ డ్యాన్సెస్ అంతా కూడా చాలా మంది ఫేమస్గా ఉన్నారు. సో క్లాసికల్ డ్యాన్సెస్ గురించి చూస్తే మనకి ఈ ఫిగర్లో కనిపిస్తుంది కథక్ డ్యాన్సెస్ కోట్ పెయింటింగ్లో అనమాట. సో క్లాసికల్ డ్యాన్సెస్ చూస్తే ద క్వశ్చన్ ఆఫ్ డిఫైనింగ్ ఎనీ ఆర్ట్ ఫ్రమ్ ఏ క్లాసికల్ ఈజ్ ఆఫెన్ క్వైట్ కాంప్లికేటెడ్. డూ వీ డిఫైన్ సంథింగ్ యాజ్ క్లాసికల్ ఇఫ్ ఇట్ డీల్స్ విత్ ఎ రిలీజియస్ థీమ్, ఆర్ డూ వీ కన్సిడర్ ఇట్ క్లాసికల్ బికాస్ ఇట్ అపియర్స్ టు రిక్వైర్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ స్కిల్ అక్వైర్డ్ త్రూ లాంగ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్. సో క్లాసికల్ అనే పిలిచే ఒక ఆర్ట్ ఫామ్ క్లాసికల్ అని పిలిచేది కాంప్లికేట్ అవుతూ వచ్చిందనమాట. సో మనం క్లాసికల్ అని ఎలా పిలుస్తామంటే అది రిలీజియస్ థీమ్తో డీల్ చేస్తుందా, లేదంటే క్లాసికల్గా అని ఒక గ్రేట్ డీల్ ఆఫ్ స్కిల్ అనేది అవసరమవుతుందా దానికి లాంగ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్తో అని. సో దాన్ని క్లాసికల్ అని పిలిచాం. ఆర్ ఈజ్ ఇట్ క్లాసికల్ బికాస్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ అకార్డింగ్ టు రూల్స్ దట్ ఆర్ లేడ్ డౌన్ అండ్ వేరియేషన్స్ ఆర్ నాట్ ఎంకరేజ్డ్. సో అది క్లాసికల్ అని ఎందుకంటున్నారంటే రూల్స్ ప్రకారం పర్ఫామ్ చేస్తున్నారని, లేదంటే వేరియేషన్స్ ఆర్ నాట్ ఎంకరేజ్డ్ అని క్లాసికల్ అని పిలిచేవాళ్ళం. సో దీస్ ఆర్ క్వశ్చన్స్ వీ నీడ్ టు థింక్ అబౌట్. ఇట్ ఈస్ వర్త్ రిమెంబరింగ్ దట్ మెనీ డ్యాన్స్ ఫార్మ్స్ దట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫోక్స్ also share several of the characteristics considered typical of classical forms. So while the use of the term classical may suggest that these forms are superior, this need not always be literally true. So other dance forms that are recognized as classical at present are Bharatanatyam, Kathakali, Odissi, Kuchipudi, Manipuri. ఇవన్నీ కూడా classical dance forms. నెక్స్ట్ పెయింటింగ్ ఆఫ్ ప్యాటర్న్స్, ద ట్రెడిషన్ ఆఫ్ మినియేచర్స్ చూస్తే మనకి మినియేచర్స్ పెయింటింగ్ ఎలా ఎవాల్వ్ అనేది ట్రెడిషన్. సో అనదర్ ట్రెడిషన్ దట్ డెవలప్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ వాజ్ దట్ ఆఫ్ మినియేచర్ పెయింటింగ్. మినియేచర్స్ యాజ్ దేర్ వెరీ నేమ్ సజెస్ట్ ఆర్ స్మాల్ సైజ్డ్ పెయింటింగ్స్ జనరలీ డన్ ఇన్ వాటర్ కలర్ అండ్ క్లాత్ ఆర్ పేపర్. సో స్మాల్ సైజ్డ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా సో వాటర్ కలర్తోనే పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేస్తారు ఇవి. సో ద ఎర్లియస్ట్ మినియేచర్స్ ఆన్ పామ్ లీవ్స్ ఆర్ వుడ్. సో ఫస్ట్ మినియేచర్స్ అన్నీ కూడా ఫస్ట్ పామ్ లీవ్స్ పైన లేదంటే వుడ్ పైన వేసేవాళ్ళు. సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ దీస్ ఫౌండ్ ఇన్ వెస్టర్న్ ఇండియా. సో ఇవన్నీ కూడా వెస్టర్న్ ఇండియాలో మనకి దొరికాయి. సో ఇవన్నీ కూడా జైన్ టెక్స్ట్లోని మెన్షన్ చేసిన వాటిని ఇలిస్ట్రేట్ చేస్తున్నాయి అనమాట, ఏదైతే వెస్టర్న్ ఇండియాలో దొరికిన ఈ మినియేచర్స్. సో ద మొఘల్ ఎంపరర్స్ అక్బర్, జహాంగీర్ అండ్ షాజహాన్ ప్యాటర్నైజ్డ్ highly skilled painters who primarily illustrated manuscripts containing historical accounts and poetry. So these are generally painted in brilliant colors and portrayed court scenes of the battle or hunting, other aspects of social life. So ఈ షాజహాన్ పీరియడ్ మొఘల్ ఎంపరర్స్లో అక్బర్, షాజహాన్, జహాంగీర్ వీళ్ళంతా కూడా స్కిల్డ్ పెయింటర్స్ని ఇల్లుస్ట్రేట్ చేసిన మ్యానుస్క్రిప్ట్స్ ద్వారా హిస్టారికల్ అకౌంట్స్లో పోయిట్స్ అన్నీ కూడా ఈ మినియేచర్స్ డ్రా చేస్తున్నాం. సో ఈ మినియేచర్స్ అన్నీ కూడా బ్రిలియంట్ కలర్స్తోనూ కోట్ సీన్స్ అన్నీ కూడా పోర్ట్రే చేస్తారన్నమాట. సో సీన్స్ ఆఫ్ బ్యాటిల్ కానీ హంటింగ్ కానీ మిగతా వాటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తారు ఈ మినియేచర్స్లో. సో ఆఫెన్ దే ఎక్స్చేంజ్డ్ గిఫ్ట్స్ వర్ viewed only by an exclusive few, the emperor and his close associates. So with the decline of the Mughal Empire, many painters moved out of the courts of the emerging regional states. See also సో ఎమర్జింగ్ స్టేట్స్ గురించి చాప్టర్ 10లో డిస్కస్ చేస్తాము. సో మొఘల్ ఎంపైర్ డిక్లైన్ తర్వాత చాలా ఎంపైర్స్ అనేవి ఇండిపెండెంట్గా డిక్లేర్ అయినాయి, చేసుకునే వాటి పోయి. సో దాంట్లో కూడా ఈ పెయింటర్స్ అన్నీ కూడా ఆ కోర్టులకి వాళ్ళ రీజనల్ ఎంపైర్ స్టేట్స్లోకి వెళ్ళిపోయారు అనమాట. యాజ్ ఎ రిజల్ట్ మొఘల్ ఆర్టిస్టిక్ టేస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ద రీజనల్ కోర్ట్స్ ఆఫ్ ద డెక్కన్, రాజ్పూట్ కోర్ట్స్ ఆఫ్ ద రాజస్థాన్. సో మొఘల్ కోర్ట్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ మొఘల్ ఆర్టిస్టిక్ టేస్ట్ అనేది అక్కడున్న రీజనల్ కోర్ట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనమాట, డెక్కన్, రాజ్పూట్ కోర్ట్స్లో రాజస్థాన్లో. అట్ ద సేమ్ టైమ్ దే రిటైన్డ్ and developed their distinctive characteristics. Portraits of rulers and court scenes came to be painted
following the Mughal example. Besides, themes from mythology and poetry were depicted at centers such as Mewar, Jodhpur, Bundi, Kota, Kishan అదేవిధంగా మనకి పోర్ట్రేట్స్ అన్నీ కూడా రూలర్స్ సంబంధించి కోర్ట్స్కి సంబంధించి కూడా పెయింట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మొఘల్ ఎగ్జాంపుల్. అలాగే థీమ్స్ మిథాలజీకి అలాగే పోయిటరీ కూడా మేవార్, జోధ్పూర్, బుండి, కోట, కిషన్ నగర్లో కూడా సెంటర్స్లో కూడా అక్కడ థీమ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ అనదర్ రీజన్ దట్ అట్రాక్టెడ్ మినియేచర్ పెయింటింగ్స్ వాజ్ ద హిమాలయన్ ఫుట్ హిల్స్ అరౌండ్ ద మోడర్న్ డే స్టేట్ ఆఫ్ Himachal Pradesh. By late 17th century, this region had developed a bold and intense style of miniature painting called basoli. The most popular text to be painted here was Bhanudatta's Rasamanjari. Nadir Shah's invasion and the conquest of Delhi in 1739 resulted in the migration of Mughal artists to the hills to escape the uncertainty of the plains. సో లేట్ 17th సెంచరీలో కూడా ఈ రీజన్ అంతా కూడా బోల్డ్గా ఇంటెన్స్ స్టైల్ ఆఫ్ మినియేచర్ పెయింటింగ్ అనేది డెవలప్ అయింది. దాన్నే బసోలి అని పిలుస్తారు ఆ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ని. సో ద మోస్ట్ పాపులర్ టెక్స్ట్ బి పెయింటెడ్ హియర్ యాజ్ భానుదత్తాస్ రసమంజరి. సో భానుదత్త రచించిన రసమంజరి గురించి కూడా ఈ మినియేచర్ పెయింటింగ్స్ అనేది డ్రా చేశారు. సో నాదిర్ షా ఇన్వేషన్, కాన్క్వెస్ట్ ఆఫ్ ఢిల్లీని ఈ మైగ్రేషన్ అంతా ముఘల్ ఆర్టిస్టులు ఎస్కేప్ అయినారు అనమాట. అన్సర్టనిటీస్ ఆ ప్లేన్స్లోకి ఇవన్నీ కూడా. సో మనకి పిక్చర్లో కనిపిస్తుంది కూడా ఒక మినియేచర్ పెయింటింగ్, మహారాణా రామ్ సింగ్ ప్లేయింగ్ హోలీ, రాజ్పుత్ మినియేచర్ కోట. సో రాజ్పుత్ మినియేచర్ కోటలో సంబంధించిన కింగ్ హోలీ ఆడుతున్నట్టు ఎలిఫెంట్ పై కూర్చొని. నెక్స్ట్ కృష్ణ రాధా ఆర్ హర్ కంపెనీయన్ పహరి మినియేచర్ కాంగ్రా. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నారు, రాధా ఉంది, రాధాతో పాటు రాధా యొక్క కంపెనీయన్ కూడా ఉన్నమాట. ఇది పహారీ మినియేచర్ కాంగ్రాకి సంబంధించింది. హియర్ ది ఫౌండ్ రెడీ ప్యాటర్న్స్ విచ్ లెడ్ టు ద ఫౌండింగ్ ఆఫ్ కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్. సో చాలామంది పెయింటర్స్ మొఘల్ ఇన్వేషన్స్ జరిగినప్పుడు శతాబ్దాలు కానీ అలా ఇన్వేషన్స్ అన్నీ వచ్చినప్పుడు వేరే హిల్స్లోకి ప్లేన్స్లోకి మైగ్రేట్ అయ్యారు. సో అక్కడ కూడా వాళ్ళు కాంగ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ని డెవలప్ చేశారు. బై ద మిడ్ 18th century ద కాంగ్రా ఆర్టిస్ట్ డెవలప్డ్ ఏ స్టైల్ విచ్ బ్రీత్ a new spirit into miniature painting. The source of inspiration was the Vaishnavite tradition. సో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ శ్రీ మహావిష్ణువుని ఫాలో అయ్యే భక్తి ట్రెడిషన్ అనమాట, వైష్ణవ ట్రెడిషన్. ద సాఫ్ట్ కలర్స్ ఇంక్లూడింగ్ కూల్ బ్లూస్ అండ్ గ్రీన్స్ అండ్ లిరికల్ ట్రీట్మెంట్ ఆఫ్ థీమ్స్ డిస్టింగ్విష్డ్ కాంగ్రా పెయింటింగ్. సో సాఫ్ట్ కలర్స్ ఏదైతే శ్రీ మహావిష్ణువు బ్లూ కలర్లో నల్లగా ఉంటారో అలా కూల్ బ్లూ అండ్ గ్రీన్స్ యూజ్ చేశారు. అలాగే లిరికల్ ట్రీట్మెంట్ ఆఫ్ థీమ్స్ కూడా ఈ డిస్టింగ్విష్ చేశారు కాంగ్రా పెయింటింగ్లో. రిమెంబర్ దట్ ఆర్డినరీ ఉమెన్ అండ్ మెన్ పెయింటెడ్ యాజ్ వెల్ ఆన్ పాట్స్, వాల్స్, ఫ్లోర్స్, క్లోత్స్, works of art that have occasionally survived, unlike the miniatures that were carefully preserved in places for centuries. సో క్లోజర్ లుక్ చూస్తే మనకి బెంగాల్ గురించి. సో గ్రోత్ ఆఫ్ ఏ రీజనల్ లాంగ్వేజ్. as we saw at the outset, we often tend to identify regions in terms of the language spoken by people. So we assume that people in Bengal always spoke Bengali. సో చాలామంది కూడా మనం బెంగాల్ ప్రాంతంలో బెంగాలీని మాట్లాడతారు, వేరే రీజన్లో కర్ణాటకలో అట్లా కన్నడ మాట్లాడతారు. సో ఒక రీజన్ని ఒక స్పోకెన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. However, what is interesting is that Bengali is now recognized as a language derived from Sanskrit. Early Sanskrit texts mid-first millennium suggest that people of Bengal did not speak Sanskrit language. How then did the new language emerge? సో మనకి బెంగాల్ లాంగ్వేజ్ కూడా ఈ సాంస్క్రిట్ టెక్స్ట్ నుంచి డెరైవ్ చేసినారని మనకి తెలుస్తుంది. సో అప్పట్లోనే సాంస్క్రిట్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు గారు, బెంగాల్ అనేది యూజ్లో ఉందని. సో ఈ న్యూ లాంగ్వేజ్ ఎలా ఎమర్జ్ అయిందో చూస్తే మనకి బెంగాలీ రామాయణం కూడా ఇక్కడ ఉంది, మనకి మ్యానుస్క్రిప్ట్ కనిపిస్తుంది పామ్ లీఫ్లో. సో అలాగా ఈ బెంగాలీ స్క్రిప్ట్ అనేది యూజ్ ఉందన్నమాట. సో ఫ్రమ్ ద 4th through 3rd centuries BCEలో మనకి కమర్షియల్ టైస్ బిగాన్ టు డెవలప్ బిట్వీన్ బెంగాల్ అండ్ మగధ. సౌత్ బీహార్కి బెంగాల్కి మధ్య కమర్షియల్ టైస్ అనేవి డెవలప్ అయినాయి, విచ్ మే లెడ్ టు ద గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాంస్క్రిట్. సో మగధ బెంగాల్ రీజన్స్ కమర్షియల్ టైస్ అనేవి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సాంస్క్రిట్ అనే ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిందనమాట. డ్యూరింగ్ ద 4th century the Gupta rulers established political control over North Bengal and began to settle Brahmanas in this area. సో 4th centuryలో గుప్తా రూలర్స్ కూడా పొలిటికల్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసిన నార్త్ బెంగాల్లోను, అలాగే బ్రాహ్మణాస్ కూడా సెటిల్ అయ్యారు
లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద మిడ్ గంగా వ్యాలీ బికమ్ స్ట్రాంగర్. సో లింగ్విస్టిక్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ గంగా వ్యాలీ చుట్టూ కూడా ఫేమస్ అయింది. సో ఇన్ ద 7th century ద చైనీస్ ట్రావెలర్ జువాన్జాంగ్ అబ్జర్వ్ దట్ లాంగ్వేజెస్ రిలేటెడ్ టు సాంస్క్రిట్ వర్ యూజ్డ్ ఇన్ ఆల్ ఓవర్ బెంగాల్. సో జువాన్జాంగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చైనీస్ ట్రావెలర్ 7th centuryలో సాంస్క్రిట్కి సంబంధించిన లాంగ్వేజెస్, సాంస్క్రిట్ రిలేటెడ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా బెంగాల్లో యూజ్ అవుతున్నాయని. సో ఫ్రమ్ ద 8th century బెంగాల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్ అండ్ అదర్ పాలాస్. సో పాలాస్ కింద రీజనల్ కింగ్డమ్గా డెవలప్ అయింది బెంగాల్. బిట్వీన్ ద 4th and 6th centuries బెంగాల్ వాజ్ రూల్డ్ బై సుల్తాన్స్ హూ వర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద రూలర్స్ ఇన్ ఢిల్లీ. సో బెంగాల్ కూడా ఈ ఢిల్లీ సుల్తాన్స్ కింగ్డమ్ కిందకి వచ్చిందనమాట. ఇన్ 1586 వెన్ అక్బర్ కాంక్వర్డ్ బెంగాల్ ఇట్ ఫార్మ్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ బెంగాల్ సుబా. సో ఎప్పుడైతే అక్బర్ ఆక్రమించారో సో బెంగాల్ స్టేట్కి అంతా కూడా బెంగాల్ సుబాకి అంతా కూడా బెంగాల్ అనేది న్యూక్లియస్గా మారింది. వెల్ పర్షియన్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, బెంగాలీ డెవలప్డ్ యాజ్ ఏ రీజనల్ లాంగ్వేజ్. పర్షియన్ లాంగ్వేజ్ అనేది అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్గా ఉండేది, మొఘల్స్ పర్షియన్ లాంగ్వేజ్. సో బెంగాలీ మాత్రం రీజనల్ లాంగ్వేజ్గా ఉండేది. సో ఇన్ఫ్యాక్ట్ బై ద 15th century ద బెంగాలీ గ్రూప్ ఆఫ్ డైలెక్ట్స్ కేమ్ టు బి యునైటెడ్ బై ఏ కామన్ లిటరరీ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద స్పోకన్ లాంగ్వేజ్ ఆఫ్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద రీజన్. సో వెస్టర్న్ పార్ట్లో యూజ్ చేసే లాంగ్వేజ్ అన్ని గ్రూప్స్ అన్నీ కూడా డైలెక్ట్స్, ఈ బెంగాలీ గ్రూప్ డైలెక్ట్స్ అన్నీ కూడా యూనిట్ అయినాయి అన్నమాట. బేస్డ్ ఆన్ స్పోకెన్ లాంగ్వేజ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద రీజన్. వెస్ట్ బెంగాల్లో మాట్లాడే భాషలన్నీ కూడా యూనిట్ అయినాయి. బెంగాలీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్, ఆల్దో ఇటు బెంగాలీ సాంస్క్రిట్ నుంచి డెరైవ్ చేసినా కానీ సెవెరల్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది జరిగింది బెంగాలీ లాంగ్వేజ్లో. మనకి వైడ్ రేంజ్ ఆఫ్ నాన్ సాంస్క్రిటిక్ వర్డ్స్ యూజ్ చేయడము, ఈ వీటికి సోర్సెస్ అన్నీ కూడా ట్రైబల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. లైక్ పర్షియన్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ ఈ మోడర్న్ పార్ట్ ఆఫ్ బెంగాలీలో భాగంగా అయినాయి అనమాట. ఈ ఎవల్యూషన్లో ఈ వీటి ఇంక్లూషన్ కూడా జరిగింది. ట్రైబల్ లాంగ్వేజెస్, పర్షియన్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ కూడా ఇంక్లూడ్ అయినాయి. సో ఎర్లీ బెంగాలీ లిటరేచర్ మే ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 categories, వన్ ఇండెప్టెడ్ టు సాంస్క్రిట్ అండ్ అదర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్. సో ఎర్లీ బెంగాల్ లిటరేచర్ కూడా ఒకటేమో సాంస్క్రిట్ నుండి ఇండెప్ట్ అయితే ఇంకోటేమో ఇండిపెండెంట్గా వచ్చిందనమాట. ద ఫస్ట్ ఇంక్లూడ్స్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సాంస్క్రిట్ ఎపిక్స్. సో సాంస్క్రిట్ ఎపిక్స్ అయినా మంగళ కావ్యాస్, ఆస్పిషియస్ పోయమ్స్ కానీ, లోకల్ డీటీస్ గురించి కానీ, భక్తి లిటరేచర్ గురించి కానీ, లైక్ బయోగ్రఫీస్ ఆఫ్ చైతన్య దేవ, ఏదైతే మనం వైష్ణవ భక్తి చదివామో భక్తి మూమెంట్లో చాప్టర్ ఇట్లా, సో వాళ్ళ గురించి కూడా ఉండిందన్నమాట సాంస్క్రిట్ ఎపిక్స్ అంతా కూడా. మాంగళ్య కావ్యాస్ అని అంటాం మనం. నెక్స్ట్ సెకండ్ ఏమో నార్త్ లిటరేచర్ సచ్ యాజ్ ద సాంగ్స్ ఆఫ్ మయానామటి అండ్ గోపీచంద్ర, స్టోరీస్ కన్సర్నింగ్ ద వర్షిప్ ఆఫ్ ధర్మతాకర్ అండ్ ఫెయిరీ టేల్స్, ఫోక్ టేల్స్ అండ్ బల్లాడ్స్. సో మయానామటి, గోపీచంద్ర, ధర్మతాకర్ చూస్తే నాథ్స్ వర్ అస్కెటిక్స్ హూ ఎంగేజ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్. సో నాథ్స్ అండ్ యోగిస్ అని చదివాం కదా, సో వాళ్ళే అనమాట. సో దిస్ పర్టికులర్ సాంగ్ విచ్ వాజ్ ఆఫన్ ఎనాక్టెడ్ డిస్క్రైబ్ హౌ మయానామతి, a queen, encouraged her son Gopichandra to adopt the path of asceticism in the face of variety of obstacles. So Dharmatakar is a popular regional deity often worshipped in the form of stone or a piece of wood. The texts belonging to the first category are easier to date. సో మనకి ఫస్ట్ కేటగిరీకి సంబంధించినవన్నీ కూడా మంగళ కావ్యాస్ అన్నీ కూడా ఈజీగా డేట్ చేయొచ్చండి. నెక్స్ట్ easier to date as several manuscripts have been found indicating that they were composed between the late 15th century and mid 18th centuries. So those belonging to the second category circulated orally and cannot be precisely dated. సో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సెకండ్ కేటగిరీ అన్నీ కూడా ఓరల్గా సర్క్యులేట్ అయినాయి. సో వాటిని ప్రిసైజ్గా డేట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. దే వర్ పర్టికులర్లీ పాపులర్ ఇన్ వెస్టర్న్ బెంగాల్ వేర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రాహ్మణాస్ అండ్ రిలేటివ్లీ వీక్. నెక్స్ట్ పిర్స్ అండ్ టెంపుల్స్ చూస్తే ఫ్రమ్ 6th century పీపుల్ బిగాన్ టు మైగ్రేట్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఫ్రమ్ ద లెస్ ఫర్టైల్ వెస్టర్న్ బెంగాల్ టు ద ఫారెస్టెడ్ అండ్ మ్యాచ్ ఏరియాస్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ బెంగాల్. సో వెస్టర్న్ బెంగాల్ నుంచి సౌత్ బెంగాల్కి పీపుల్ అంతా కూడా మైగ్రేట్ అయ్యారు 16th centuryలో. సో అక్కడ యాజ్ దే మూవ్డ్ ఈస్ట్ వర్డ్స్ దే క్లియర్డ్ ఫారెస్ట్ అండ్ బ్రాట్ ద ల్యాండ్ అండర్ రైస్ కల్టివేషన్. సో అక్కడ ఉన్న ఫారెస్ట్ని క్లియర్ చేసి రైస్ని కల్టివేట్ చేశారు. సో లోకల్ కమ్యూనిటీస్ ఆఫ్ ఫిషర్ ఫోక్ అండ్ షిఫ్టింగ్ కల్టివేటర్స్ ఆఫన్ ట్రైబల్స్ మర్జ్డ్ విత్ న్యూ కమ్యూనిటీస్ ఆఫ్ పీజెంట్స్. సో లోకల్ కమ్యూనిటీస్ అయిన ఫిషర్ ఫోక్, షిఫ్టింగ్ కల్టివేటర్స్ అంతా కూడా ట్రైబల్స్తో మర్జ్ అయిపోయి న్యూ కమ్యూనిటీస్ ఆఫ్ రైతులుగాను పీజెంట్స్ గాను తయారైందనమాట. This coincided with the establishment of Mughal control over Bengal with their capital in the heart of eastern delta of Dhaka. అలాగే మొఘల్ ఎస్టాబ్లిష్మెంట్తో కోయిన్సైడ్ అయింది ఇక్కడ ఈ పీజెంట్ కమ్యూనిటీ ఎస్టాబ్లిష్మెంట్తో.
Officials and functionaries received land and often set up mosques that served as the centers for religious transformation in these areas. సో మొఘల్ అఫీషియల్స్ అంతా కూడా ఫంక్షనరీస్ అంతా కూడా ల్యాండ్ రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళంతా కూడా మాస్క్స్ కూడా సెటప్ చేశారనమాట. రిలీజియస్ ట్రాన్స్ఫార్మేషన్స్ అనేది జరిగాయి ఈ ఏరియాలో. The early settlers sought some order and assurance in the unstable conditions of the new settlements. These were provided by community leaders who also functioned as teachers and educators and were sometimes described as with supernatural powers. So people refer to them affection and respect as peers. సో పీర్స్ అంటే ఏ పర్సన్, పెర్షియన్ వర్డ్ మీనింగ్ ఏ స్పిరిచువల్ గైడ్ అనమాట. సో ఇక్కడ మాస్క్స్ అన్నీ డెవలప్ అయిన తర్వాత ఒక కమ్యూనిటీ లీడర్ అనేది టీచర్ గాను, ఎడ్యుకేటర్ గాను, సమ్టైమ్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తి గాను రిఫర్ చేయడం జరిగిందన్నమాట. పీపుల్ రిఫర్ టు దెమ్ విత్ అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ యాజ్ పీర్స్ కానీ పిలిచేవాళ్ళు అనమాట. దిస్ టర్మ్ ఇంక్లూడెడ్ saints or Sufis and other religious personalities, daring colonizers and defeat soldiers, various Hindu, Buddhist deities and even animistic spirits. The cult of peace became very popular and their shrines can be found everywhere in Bengal. సో ఈ పీర్ కల్ట్ అనేది చాలా పాపులర్ అయింది. సో వాళ్ళ స్ట్రైన్స్ కూడా మనకి బెంగాల్లో ప్రతి చోట ఉన్నాయి. సో బెంగాల్ ఆల్సో విట్నెస్డ్ టెంపుల్ బిల్డింగ్స్ ఫ్రీ ఫ్రమ్ ద late 15th century which culminated in the 19th century. సో ఈ టెంపుల్ బిల్డింగ్ అనేది కూడా స్ప్రెడ్ అయ్యింది అనమాట. మనం చాప్టర్ 2 నుంచి 5 చూస్తే టెంపుల్స్ అన్నీ కూడా అదర్ రిలీజియస్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇండివిజువల్స్ కానీ గ్రూప్స్ కానీ ఏవైతే పవర్ఫుల్గా ఉన్నాయో ఆ కింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ పవర్ని కానీ రూలింగ్ని కానీ ప్రొక్లెయిమ్ చేస్తూ వాళ్ళు. సో మెనీ ఆఫ్ ద మోడెస్ట్ brick and terracotta temples in Bengal were built with the support of several low social groups such as coal, oil pressers and Kansari bell metal workers. సో ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అన్ని కానీ లో సోషల్ గ్రూప్స్ సంబంధించిన వాళ్ళు, ఆయిల్ని ప్రెస్ చేసేవాళ్ళు కానీ, బెల్ మెటల్ వర్కర్స్ని కానీ ఉపయోగించి కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ది కమింగ్ ఆఫ్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ క్రియేటెడ్ న్యూ ఎకనామిక్ ఆపర్చునిటీస్. మెనీ ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు దీస్ సోషల్ గ్రూప్స్ అవైల్డ్ ఆఫ్ దీస్ యాజ్ దర్ సోషల్ అండ్ ఎకనామిక్ పొజిషన్ ఇంప్రూవ్డ్. సో దీని ద్వారా వాళ్ళకి సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో చూస్తే ఇది డబుల్ రూఫ్డ్, మధ్యలో నుంచి డబుల్ రూఫ్ అటాచ్డ్ హట్. ఇది ఫోర్ రూఫ్డ్ అటాచ్డ్ హట్. సో దే ప్రొక్లైమ్డ్ ద స్టేటస్ త్రూ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్. సో వీళ్ళంతా కూడా లోకల్ క్లాస్ పీపుల్ని, సోషల్ గ్రూప్ని ఉపయోగించారు. వీళ్ళంతా కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు ప్రొక్లైమ్ చేసుకున్న స్టేటస్గా. వెన్ లోకల్ డీటీస్ వన్స్ వర్షిప్డ్ ఇన్ అటాచ్డ్ హట్స్ ఇన్ విలేజెస్ గెయిన్ ద రికగ్నిషన్ ఆఫ్ బ్రాహ్మణాస్, దర్ ఇమేజెస్ బిగన్ టు బి హౌస్డ్ ఇన్ టెంపుల్స్. సో బ్రాహ్మణాస్ రికగ్నైజ్ చేసిన వాళ్ళ హౌస్ని కూడా టెంపుల్ లాగానే మార్చుకున్నారు అనమాట. ద టెంపుల్స్ బిగన్ టు కాపీ ద డబుల్ రూఫ్ డోచలా ఆర్ ఫోర్ రూఫ్ చాలా స్ట్రక్చర్స్ ఆఫ్ ద అటాచ్డ్ హట్స్. సో దిస్ లెడ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ టిపికల్ బెంగాలీ స్టైల్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి ద్రవిడ నగర స్టైల్ లాగా ఇక్కడ ట్రిపికల్గా అటాచ్డ్ హట్స్ ఉన్నాయి అన్నమాట. 2 అటాచ్డ్ హట్స్, డబల్ రూఫ్ అటాచ్డ్ హట్స్ అండ్ 4 రూఫ్ టెంపుల్. ఇది టిపికల్ బెంగాలీ ఆర్కిటెక్చర్గా డెవలప్ అయింది. టెంపుల్ ఆర్కిటెక్చర్, బెంగాలీ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఇన్ ద comparatively more complex 4 roof structures, 4 triangular roofs placed on the 4 walls moved up to converge on a curved line and a point. Temples were usually built on a square platform. The interior was relatively plain, but the outer walls of many temples were decorated with paintings, ornamental tiles or terracotta tablets. సో ఈ విధంగా మనకి 4 సైడ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం, 4 వాల్స్ పైన ఈ 4 రూఫ్ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో దీన్ని ఇలాగ పైన అంతా కూడా కన్వర్ట్ చేయదు మనకి, పైన అంతా కూడా కన్వర్ట్ చేయనిది. సో ఈ వాల్స్ పైన మనకి అవుటర్ వాల్స్ అన్నీ కూడా డెకరేట్ చేస్తారు పెయింటింగ్స్ కానీ, ఆర్నమెంట్స్తో కానీ, టెర్రకోటా టాబ్లెట్స్తో కానీ. Particularly Vishnupur in Bankura district of West Bengal, such decorations reached a high degree of excellence. సో బంకురా డిస్ట్రిక్ట్లో వెస్ట్ బెంగాల్లో విష్ణుపూర్లో ఈ హైగా రీచ్ అయిందనమాట. నెక్స్ట్ ఫిష్ యాజ్ ద ఫుడ్ చూస్తే మనకి ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ జనరల్ బేస్డ్ ఆన్ లోకల్ అవైలబుల్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్. సో ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఆ రీజన్లో దొరికే ఫుడ్ బేస్ పైనే ఉంటుంది. సో బెంగాల్ ఈజ్ ద రివరైన్ ప్లేన్. సో బెంగాల్ అంతా కూడా గంగా నది ప్రవహిస్తుంది, దానివల్ల రైస్ కానీ ప్లెంటీగా పండుతుంది, అలాగే ఫిష్ కూడా ఎక్కువ దొరుకుతుంది. హుగ్లీ రివర్ అనేది పేరుగా అనమాట అక్కడ. సో అండర్స్టాండ్ దీస్ 2 ఐటమ్స్ ఫిగర్ ప్రామినెంట్లీ ఇన్ ద మెన్యూ ఆఫ్ ఈవెన్ పూర్ బెంగాలీస్. సో పేద బెంగాలీస్ కూడా ఈ రైస్ని కానీ ఫిష్ని కానీ ఎక్కువ తింటారు. సో ఫిషింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్. బెంగాలీ లిటరేచర్ కంటైన్స్ సెవెరల్ రిఫరెన్సెస్ టు ఫిష్. సో ఫిషింగ్ మెయిన్ ఆక్యుపేషన్ అని చాలామందికి. అలాగే బెంగాలీ లిటరేచర్ అంతా సాహిత్యాలంతా కూడా ఫిష్ గురించి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ భాగం అయిపోయింది అది ఫిష్ అనేది వాళ్ళ ఫుడ్లోను, వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్లోను.
వాట్ ఈస్ మోర్, టెరాకోటా ప్లాక్యూస్ ఇన్ ద వాల్స్ ఆఫ్ టెంపుల్ అండ్ విహారాస్ డిపిక్ సీన్స్ ఆఫ్ ఫిష్ బీయింగ్ డ్రెస్డ్ అండ్ టేకెన్ టు ద మార్కెటింగ్ బ్యాంగిల్స్. సో మనకి పిక్చర్లో కనిపించినట్టు టెరాకోటా ఇమేజెస్ కానీ ఫిష్ బీయింగ్ డ్రెస్డ్ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్, టెరాకోటా ప్లాక్యూ ఆఫ్ విశాలాక్షి టెంపుల్ అరంబాగ్. సో అరంబాగ్లో విశాలాక్షి టెంపుల్లో కానీ ఇలా టెరాకోటా అంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలని హీట్ చేసి ఈ విధంగా తయారు చేశారు అనమాట ప్లేక్. ఇక్కడ కూడా లోకల్ డొమెస్టిక్ కన్జంప్షన్ కోసము ఉమెన్ ఈ ఫిష్ని డ్రెస్సింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. స్కేల్స్ అన్ని రిమూవ్ చేసి వంటకు తయారు చేయడానికి డిపిక్ట్ చేస్తున్నట్టు ఉన్నాయి. సో అలా నెక్స్ట్ బ్రాహ్మణాస్ వర్ నాట్ అలౌడ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. జనరల్గా బ్రాహ్మణులు నాన్ వెజిటేరియన్ తినరు, కానీ ఫిష్ పాపులారిటీ ఎక్కువ ఉంది ఈ రీజన్లో. బ్రాహ్మణికల్ అథారిటీస్ అన్నీ కూడా ఈ ప్రొహిబిషన్ రిలాక్స్ చేశారు. సో బెంగాల్ బ్రాహ్మిన్స్ ఫిష్ని తీసుకుంటారు స్పెషల్గా. సో ద బృహద్ధర్మ పురాణ, ఏ 13th century Sanskrit text from Bengal permitted the local Brahmins to eat certain varieties of fish. సో బృహద్ధర్మ పురాణ ప్రకారము 13th century సాంస్క్రిట్ ఇది బెంగాల్లో ఉన్నది. సో ఇది లోకల్ బ్రాహ్మిన్స్ని ఫిష్ తినడానికి పర్మిషన్ అనేది ఇచ్చిందనమాట, కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫిష్ని. ఈ విధంగా బెంగాల్ బ్రాహ్మిన్స్ అనేది ఫిష్ని ఫుడ్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ నేషన్ స్టేట్స్ ఇన్ యూరోప్ చూస్తే మనకి 18th century వరకు కూడా యూరోప్లో పీపుల్ అంతా కూడా వాళ్ళు ఒక ఎంపైర్కి సంబంధించి ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అని, లేదంటే చర్చ్కి సంబంధించి గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్కి సంబంధించి పీపుల్ కానీ రికగ్నైజ్ చేసుకున్నారు. కానీ లేట్ 19th century తర్వాత పీపుల్ అంతా కూడా ఒక కమ్యూనిటీగా ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడతారో దానికి అంటే ఫ్రెంచ్ కమ్యూనిటీ అలాగే జర్మన్ కమ్యూనిటీ అని రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. బై ద ఎర్లీ 19th century ఇన్ రుమేనియా స్కూల్ టెక్స్ట్ బుక్స్ బిగాన్ టు బి రిటన్ ఇన్ రుమేనియన్ రాదర్ దెన్ ఇన్ గ్రీక్. సో రుమేనియన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో రుమేనియన్ అని రాసేవాళ్ళు, గ్రీక్ లాంగ్వేజ్. అలాగే హంగేరియన్ టెక్స్ట్ బుక్స్లోనే అఫీషియల్ లాంగ్వేజ్ హంగేరీగా అడాప్ట్ చేసుకున్నారు, లాటిన్ లాంగ్వేజ్ కాకుండా. These and other similar developments created the consciousness among the people that each linguistic community was a separate nation. This feeling was strengthened by the movements for Italian and German unification in the late 19th century. సో ఈ విధంగా లింగ్విస్టిక్ కమ్యూనిటీ అనేది డెవలప్ అయింది, దీని నుంచి కొత్త నేషన్స్ అనేది డెవలప్ అయినాయి. సో ఈ ఫీలింగే మూమెంట్స్ అన్ని ఇటాలియన్ మూమెంట్, జర్మన్ యూనిఫికేషన్ అనేది కూడా స్ట్రెంథెన్ చేసాయి అనమాట ఈ లింగ్విస్టిక్ ఫీలింగ్స్ అని. సో ఈ చాప్టర్ ఫినిష్ అయింది. నెక్స్ట్ చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.